ప్రతి వివాదం ప్రతి అంశం కూడా ఆంధ్రప్రదేశ్లో వివాదం అవుతున్నటువంటి ప్రస్తుత సందర్భంలో సిఎస్ చీఫ్ సెక్రటరీ చీఫ్ మినిస్టర్ ఇద్దరు పెట్టినటువంటి సమీక్షా సమావేశాలు వివాదాస్పదమే. ఆ అంశం మీదే బిగ్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. రఘునాథబాబు రియాక్ట్ అవుతాడు. రఘునాథబాబు గారు, మురళి గారు, అసలు వీటన్నిటికీ సమస్యకి మూలం ఏంటంటే ఎన్నికలైన తర్వాత ఈ 40 రోజుల సమయం ఉండటం. ఇదే పోయినసారి అయితే ఇలాంటివి రాలా. ఇప్పుడైనా కానీ చివరిలో ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? షెడ్యూల్ రాగానే కోడ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి మేలోనో ఎన్నికలు జరిగినట్టయితే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అయ్యాయి కాదు. చంద్రబాబు నాయుడు గారు ట్రబుల్ మాంగరింగ్ అంటే ఒక రకంగా చూస్తే ఆయనకి ఎనర్జీ ఎక్కువ. ఆ ఎక్కువైన ఎనర్జీ నెగిటివ్గానే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆయన నెగిటివ్ ఎనర్జీ కనపడుతుంది. అందుకని బహుశా ఆయన భవిష్యత్తులో రాజకీయాల్లో ఉంటే తప్పకుండా ఆంధ్ర వరకు చివరిలో పెట్టుకోవటం మంచిదని నేనైతే సలహా ఇస్తాను. సరిగా అయిపోయిందిలే సార్. ఇప్పుడు అయిపోయినటువంటి కథ అయిపోయింది. ఆల్రెడీ తీర్పు ఆల్రెడీ నిక్షిప్తం అయిపోయింది. జస్ట్ తెలుసుకోవడం మాత్రమే మిగిలింది. ఈ సందర్భంలో ఇప్పుడు పెడుతున్నటువంటి ఈ మీటింగ్ల వెనకాల దీని వెనకాల ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఇది టీడీపీ నాయకులకు వస్తున్నటువంటి డౌట్. ఎందుకంటే ఈ చీఫ్ సెక్రటరీ నియామకం దగ్గర నుంచి కూడా తెలుగుదేశం నాయకులకి అనుమానం ఉంది. దాని వెనకాల మీరు వైఎస్ఆర్ పార్టీ టీఆర్ఎస్ కలిపి కుట్ర చేసి ఈ సీఎస్ని పట్టుకొచ్చి నా నెత్తిన పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్నటువంటి మాట. ఇప్పుడు ఈ సమీక్షా సమావేశాల విషయంలో కూడా మీ మీద వస్తున్నటువంటి అనుమానం అదే కావచ్చు కదా. ఇప్పుడు ఫలానా ఆఫీసర్ని మార్చొద్దు, ఫలానా ఆఫీసర్ని ఉంచాలా అని అంటంలో కుట్ర ఉందంటే అర్థం చేసుకుంటాం. అంతేగాని ఈ వేసిన లేకపోతే వేసే ఆఫీసరు ఆయనకి ఏదో టెయింటెడ్ రికార్డు ఉంది, గతంలో మాకు ఆయనకి ఇష్యూస్ ఉన్నాయి, మా వల్ల ఆయన ఏదో అగ్రీవ్ అయ్యి ఉన్నాడు కాబట్టి వేయొద్దంటే అర్థం చేసుకుందాం. కానీ ఈయన మార్చొద్దు అంటే అదే సమ్ మోటివ్ బిహైండ్ దట్. కాబట్టి అటువంటి అల్టీరియర్ మోటివ్స్ ఉన్న వాళ్ళకి అన్నీ అలాగే కనపడతాయి. ఎందుకంటే రజ్జు సర్ప భ్రాంతి అన్నీ ప్రతిదీ ఫోబియా, భయం, ఎక్కడ ఏం జరిగిపోతుందో. కాబట్టి జరగకమందు ఆయన కొంచెం మెంటల్ ప్రిపేర్ అయిపోతే మంచిది. ఒక నిమిషం చూపుడు రియాక్ట్ అవుతుంటారు. చూపుడు గారు, అన్నీ ఒక భ్రాంతిలో ఒక భ్రమలో ప్రతిదీ ఏదో జరిగిపోతుంది అనేటువంటి ఒక ఇల్యూజన్లో మీరు ఈ రకమైనటువంటి కమెంట్స్ చేస్తున్నారా? అంటే మేము భ్రమలో లేము, ఇల్యూజన్లో లేము. చాలా స్పష్టంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, అడ్మినిస్ట్రేషన్ మీదే దృష్టి పెట్టున్నాం. కుట్రలు ఎక్కడ జరుగుతున్నాయో కుట్రలను బహిర్గతం చేయదలుచుకున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారు దేశవ్యాప్తంగా ఒక పోరాటాన్ని ప్రారంభించాడు. దానిలో ఇందాక బాబాయ్ యొక్క అంశం చెప్పాడు. ఒకవేళ సిఎస్ ఎలక్షన్ కసుకున్నాడేమో టు కండక్ట్ ద రివ్యూ అని అడుగుతున్నా. ఎలక్షన్ కమిషన్ తన సీఈఓనే డిగ్రేడ్ చేసుకొని నువ్వు పోయి సిఎస్ కింద పనిచేయమని చెప్తుందా ఆంధ్రప్రదేశ్లో? అదే తెలంగాణలో కూడా చెప్పాలి కదా, అదే లేదా ఢిల్లీలో కూడా చెప్పాలి కదా. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నటువంటి సిఎస్ ఎలక్షన్ కమిషన్ కింద పనిచేయమని చెప్పాలి కదా. దీన్ని ఏమంటాం మనం? ఇది ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ మీద కుట్రబడిన విధానం కాదా? రఘునాథ్ బాబు గారికి ఇది ఎందుకు కనబడటం లేదు? లేకపోతే మేము ఇల్యూజన్లో ఎందుకున్నామో అక్కడున్న నాగేశ్వరరావు గారికి లేస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో అనుమానిస్తున్నాడు, ఏదో జరిగిపోతుంది. ఖచ్చితంగా అనుమానం ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు కుట్రలు నేను అడుగుతున్నా. ఇప్పుడు మీరు దీన్ని ఇండైరెక్ట్గా మీ గవర్నర్ పరిపాలన పట్టినట్టుగా ఈ రాష్ట్రంలో ప్రజలు భావిస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులు భావిస్తూ ఉన్నారు. లేనిపోయిన అధికారాలని సిఎస్ కట్టబెట్టి ఎలక్షన్ టైంలో ఇందా కృష్ణారావు గారు కూడా డిస్ప్యూట్ చేయలేదు నేను చెప్పిన దాన్ని. ఎట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్స్ who is the supreme election commissioner supreme, who is the representative of election commission here? sir kishore garu cheppina amshalani divedi kishore garu చెప్పినటువంటి అంశాలు ఒక పార్టీ తీసుకుని మాట్లాడాలి. అదర్ సైడ్ కూడా మాట్లాడాలి కదా. మారిపోయి సిఎస్ కింద పని చేయాలి. అదర్ సైడ్ కూడా కిషోర్ గారు చెప్పినటువంటి మాటలో ఒక పార్టీ ఎందుకు వాడతా, రెండో పార్టీ కూడా మాట్లాడాలి కదా. ఇదే సిఎస్ కి ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పని చేయమని. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వేరే సెపరేట్ ఫోర్స్ అంటే ఏముండదు కదా. ఆ విషయాన్ని కూడా కిషోర్ గారు గుర్తు చేశారు కదా జుప్పుడు గారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ మీద కుట్ర పన్ని ఉందనే దానికి నేను ప్రత్యక్ష సాక్ష్యం ముఖ్యమంత్రి గారితో అంతకుముందు 2-3 సార్లు పోతే కలిగితే దానికి బీజేపీ నాయకత్వం రియాక్ట్ అవ్వాలి. రఘునాథబాబు గారు, ఈ కుట్రంతా కూడా ఎల్వి సుబ్రహ్మణ్యం పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయింది. టీడీపీ నాయకుల అనుమానం అదే. ఒక్క నిమిషం కృష్ణారావు గారు ఒక మాట అన్నారు. ముఖ్యమంత్రిని కూడా కలవలేకపోయాడు. మీరు ప్రశ్న రైట్ చేశారు, మీరు ఒక అనుమానం రైట్ చేశారు. రఘునాథబాబు గారు రియాక్ట్ అవ్వాలి. రఘునాథబాబు గారు,
మురళి గారు చెప్పండి. మురళి గారు ఏబి వెంకటేశ్వరరావు గారిని మార్చినాక ఏది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకి జీవో ఇచ్చినాక తర్వాత రోజు అప్పటి చీఫ్ సెక్రటరీ ఈ ముఖ్యమంత్రి గారు అపాయింట్ అయ్యాడు కాబట్టి గతంలో ఆయనకి లొంగిపోయి ఆ జీవోని రద్దు చేసి ఇంకో జీవో ఇచ్చినాక ఇది కోర్టులోకి వెళ్ళి కోర్టు తీర్పు ఇచ్చినాక ఆ రోజునే ఆ చీఫ్ సెక్రటరీ రాజీనామా చేసి ఉండాలా, లేదా విండిక్టివ్గా చేసేటట్టయితే ఎలక్షన్ కమిషన్ తర్వాత రోజే ఆ చీఫ్ సెక్రటరీని మార్చేసి అప్పుడే ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాడిని తెచ్చుకొని ఉండాలా. కానీ ఆ తర్వాత వారం రోజుల పాటు అదే చీఫ్ సెక్రటరీ కొనసాగారు. కాబట్టి ఇప్పుడు లా టేక్స్ ఇట్స్ ఓన్ కోర్సు. వీళ్ళకి ప్రతిదీ ఒక భయం పట్టుకుని ఇదే ఒక కక్షపూరితంగా ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది టీడీపీ నాయకులకు వస్తున్నటువంటి ఒక డౌట్. ఎల్వి సుబ్రహ్మణ్యం పెట్టినప్పటి నుంచి వస్తున్నటువంటి డౌట్ అదే వాళ్ళకి. ఇప్పుడు కూడా జూపూర్ గారు రైట్ చేస్తున్న పాయింట్ అదే. ఐడిల్ పర్సన్స్ మైండ్ ఇస్ ఏదో డెవిల్ అని ఇట్లా ఉంటుంది కదా, ఆ రకంగా ఖాళీగా ఉంటారు వాళ్ళు. అన్నీ ఇలా ఈ డెవిల్ ఆలోచనలు వస్తున్నాయి అంతే తప్పితే జూపూడి గారు. అందుకే నేను అన్నది వాళ్ళు బిజీగా ఉంటే ఈ రావు. జూపూడి గారు అవునా? అంటే మనం మురళి గారు భారత రాజ్యాంగం, ఎలక్షన్స్, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ మానేసి మనం వాళ్ళ ఐడియల్గా ఉన్నారేమో కానీ మేమైతే లేవండి. మేము పర్ఫెక్ట్గా యాక్షన్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ద్వారా జరుగుతున్న అన్యాయం, ఎలక్షన్ కమిషన్ అనే ఒక సంస్థను ఉపయోగించుకొని ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి విన్యాసాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. దానిలో భాగమే వచ్చినటువంటి కొత్త సీఎస్ గారు. నేను అడుగుతున్న ఒకటి రఘునాథ్ బాబు గారు సీనియర్ నాయకులు. ఒక్క నిమిషం సార్, రఘునాథ్ బాబు గారు చాలా సీనియర్ నాయకులు. గుండె మీద చేసుకొని చెప్పమానండి. టీఎన్ సెషన్లో చూసాం, లేకపోతే ఢిల్లీలో ఉన్న ఎలక్షన్ కమిషన్ని కనబడుతూ ఉంది. అక్కడ సిఎస్కి వీళ్ళు రిపోర్ట్ చేస్తారా, వాళ్ళు రిపోర్ట్ చేస్తారా? ప్రైమ్ మినిస్టర్ కేబినెట్ మీటింగ్ పెట్టుకున్నాడు నిన్న దాన్ని ఎలా పెడతారు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఎలా పెట్టుకుని ఉంటారు? చంద్రబాబు నాయుడు గారు అంటే ఒంటి కాలు మీద శాసన్ అనేవాడు ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అసహించుకునేవాడు. అసలు ఎలా అంటే మరి ఆ రకంగా నడిపేవాడు. శాసన్ అన్నవాడు ఈ రోజున ఉండాలి. ఉండుంటే మాత్రం ఇవాళ తెలుగుదేశం వాళ్ళు మరి ఏం చేశారండి మీరు? అసలు అడ్మినిస్ట్రేషన్ ఉందా? ఏమండి జూపూడి ప్రభాకర్ గారు ఒక నిమిషం ఉండండి. మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలే, ఉండండి. మీరు అడ్మినిస్ట్రేషన్ మీ ప్రభుత్వానికి ఉందా? ఒక నిమిషం ఉండండి. మీ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ ఉందా? మీరు ఆ రోజున 29 మంది చచ్చిపోతే ఇప్పుడు వరకు ఏమైనా దిక్కుందా? రాష్ట్రం అంతా ఒక నిమిషం నేను చెప్పనండి. రాష్ట్రం అంతా ఇలా తగులడింది కాబట్టే మీ మీద నమ్మకం పోయి, అలాగే మీరు చీఫ్ సెక్రటరీని ఇలా చెప్పారు కదా రఘునాథ్ బాబు గారు ఏం చేశారనేది. అందుకే ఇవాళ ఎల్వి సుబ్రహ్మణ్యం ఏ పార్టీకి కొమ్ము కాసే వ్యక్తి కాదు. అతను కరెక్ట్గా అతను చేసుకునే వ్యక్తి. అలాంటి అతన్ని పెడితే మీకు నచ్చుతారు. ఎందుకంటే మీరు చెప్పింది ఆడింది ఆట, పాడింది పాట కింద చేసేవాళ్ళు. ప్రతిదీ వివాదాస్పద సందర్భంలో ఇప్పుడు సిఎస్ ఇచ్చినటువంటి సమీక్షా సమావేశం కూడా వివాదం అవుతుంది. మరి దీనికి సిఎస్ అఫీషియల్ గా ఎటువంటి క్లారిఫికేషన్ ఇస్తారు? సీఈఓ ఈ విషయంలో ఏ రకంగా జోక్యం చేసుకుంటారు? సీఈఓ పర్మిషన్ తోనే ఈ సమావేశం చేస్తే మరి ఈ విషయంలో సీఈఓ కూడా రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. చూద్దాం పరిణామాలు అవుతాయో. ఇది చాలా ముగ్గురు నాయకులకి అలాగే టెలిఫోన్ వచ్చినటువంటి కృష్ణ గారు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్ చూస్తూనే ఉండండి టీవీ9.